బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు రోటి పచ్చడి చేస్తున్నానండి. గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. టమాటాలు మా చెట్లు బాగున్నాయి, బాగా రంగు వచ్చింది. గోంగూర 2 సార్లు కడుక్కోవాలండి, బాగా ఇసుకుండిద్ది. ఇసుకలో పండిస్తారో ఏమో మరి గోంగూర. 2 సార్లు కడిగితే కానీ నీట్గా అవ్వదు గోంగూర. గోంగూర పచ్చడి ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మా ఇంట్లో బాగానే తింటారండి గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడే కాదు, 2-3 రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. గోంగూరతో చికెన్ గోంగూర, మటన్ గోంగూర, గోంగూర బోటి, గోంగూర ఎండు చేపలు, అలా అన్నీ చేసుకోవచ్చు. మా వీడియోస్ నచ్చితే, మా కర్రీస్ నచ్చితే, ఏ వంట చేయాలో, గోంగూరతో ఏ కాంబినేషన్ చేయాలో కామెంట్ పెట్టండి, చేస్తాను. రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి. ఎక్కువ శాతం మేము అలాగే చేసుకుంటాము. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా కార్తికేయ కారపళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. మా కార్తికేయ కారపళ్ళు వాడుకున్న వాళ్ళు రివ్యూలు ఇస్తున్నారు, బాగున్నాయి అని. ప్రస్తుతానికి సాంబార్ కారం అయిపోయింది. రేపెల్లింట్లో మళ్ళీ చేస్తానండి. అయ్యాక చెప్పండి అని అడుగుతున్నారు. థ్యాంక్స్ అండి. వీడియో చేసి పెడతాను అది కూడా. నేను ఇలా చేశాను. ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది టేస్ట్. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చేసినాక 2వ రోజు 3వ రోజు వీడియో అప్లోడ్ చేశాను. చేసిన వెంటనే అవ్వలేదు. గోంగూర పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. గోంగూరతో పప్పు కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది గోంగూర పప్పు కూడా. గోంగూరతో ఏ కాంబినేషన్ చేయాలో కామెంట్ చేయండి, చేస్తాను నేను. అది కూడా వీడియో చేసి పెడతాను. నచ్చితే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.